రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ పోనీ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ తోటి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోటి వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ ప్రజాపంత వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ మోస్ట్ రేపు జరగబోయే బీసీ బంద్ అన్న స్లో కొంచెం మెల్లగా పోనీ వాయిస్ వస్తలేదట. స్లో అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా బీసీలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి శాసనసభలో తీర్మానించింది. ఆ తీర్మానాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఇటు గ్రామ పంచాయతీ కానీ జడ్పీటీసీలు కానీ ఇటువంటి ఎన్నికలన్నింటినీ ఆపిచేపించేసి ఇవాళ ప్రజలకు ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని గ్రూపులు వాటికి వ్యతిరేకంగా బీసీ వర్గాలకు చెందినటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతంలో కలిగినటువంటి చాలామంది దాన్ని వెంటనే రేపు బంద్ జరపాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆర్మూర్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆ బంద్కు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆర్మూర్, పెరికేట్, మామిడిపల్లి గ్రామాలలో బైక్ ర్యాలీ తీసి అందరికీ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరింది. దానికి అందరు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ముఖ్యంగా 57% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన, అటు రాష్ట్రపతి అదేవిధంగా ఆయన గవర్నర్ ఆమోదించకుండా ఆపుతున్నారు. అదేవిధంగా కోర్టుల్లో కేసులేసి ఆ తర్వాత ఈ ఎన్నికలు జరగకుండా చేయివ్వటం జరిగింది. ప్రధానంగా ఇంతకుముందు ఓబీసీలకు 10% రిజర్వేషన్లు ఎవరికి చెప్పకుండా చేయకుండా పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. వాళ్ళు ఉండేది 5-6% అయితే 10% ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి నిజంగా జనాభా ప్రాతిపదిక మీదకెళ్ళి మా పర్సంటేజ్ ఎంతనో అంత మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీలు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కు మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సంపూర్ణంగా మద్దతిస్తుంది. రేపు జరగబోయేటటువంటి
తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా ఆర్మూర్ పెర్కిట్ మామిడిపల్లిలో బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బైక్ ర్యాలీ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.